హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గానే బీసీసీఐ అయితే న్యూజిలాండ్‌తో ఆడబోయే ఓడీఐ స్క్వాడ్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో అయితే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. అన్నిటి గురించి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. వీడియోలోకెళ్ళిపోదాం. బీసీసీఐ అయితే 15 మెంబర్స్‌తో కూడిన స్క్వాడ్‌ని అయితే అనౌన్స్ చేసింది. ఈ రాబోయే ఓడీఐ సీరీస్‌కైతే. దీంట్లో అయితే కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ అయితే వచ్చేశారు. వీళ్ళిద్దరూ లాస్ట్ సీరీస్ అయితే ఆడలేదు సౌత్ ఆఫ్రికాతో. ఇద్దరు ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల అయితే ఆ సీరీస్‌ని అయితే మిస్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు డైరెక్ట్‌గా స్క్వాడ్‌లోకైతే వచ్చేశారు. బట్ శ్రేయస్ అయ్యర్ అయితే సబ్జెక్ట్ టు ఫిట్‌నెస్ అయితే ఉంది. తనింకా కంప్లీట్‌గా ఫిట్ అవ్వలేదు. బట్ తనకైతే డొమెస్టిక్ ఆడమనైతే బీసీసీఐ చెప్పింది. సీరీస్ స్టార్ట్ అయ్యేటప్పటికి తను కంప్లీట్‌గా ఫిట్ అయిపోతాడు. అండ్ డైరెక్ట్‌గా 11లో కూడా వస్తాడు. శ్రేయస్ అయ్యర్ తనొక్కడే సూట్ అవుతాడు అక్కడ నంబర్ 4 పొజిషన్‌లో. తను 2023 వరల్డ్ కప్ నుంచి తను మంచిగా అక్కడ రన్స్ అయితే స్కోర్ చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్‌లోకొచ్చాడో రుతురాజ్ అయితే స్క్వాడ్ నుంచి అయితే డ్రాప్ చేశారు. తను లాస్ట్ సీరీస్‌లో సెంచరీ స్కోర్ చేసినా కానీ ఈ సీరీస్‌కైతే డ్రాప్ చేసేశారు. ఇక ఏం చెప్పమంటారు 'రుతురాజ్ గైక్వాడ్' లక్ గురించి. చాలా వర్స్ట్ ఫేజ్‌లో అయితే ఉన్నాడు 'రుతురాజ్' అయితే ఇప్పుడు. సెంచరీ కొట్టినా కానీ స్క్వాడ్‌లో అయితే ప్లేస్ దొరకట్లేదు తనకైతే. తను ఓపెనింగ్ కాకపోయినా నంబర్ 4లో ఆడి కూడా సెంచరీ స్కోర్ చేశాడు. బట్ అయినా కానీ ఈసారి అయితే తనకి ఛాన్స్ అయితే రాలేదు. ఎందుకంటే శ్రేయస్ అయ్యరే ఆ స్పాట్‌లో ఆడతాడు. ఇంకా ఓపెనింగ్‌లో ఎలాగో ప్లేస్ లేదు. కెప్టెన్ వచ్చేసాడు కాబట్టి. సో, ఇంక తప్పలేదు తనైతే డ్రాప్ చేయాల్సొచ్చింది. ఇది బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు 'రుతురాజ్ గైక్వాడ్‌కి'. 'రుతురాజ్ గైక్వాడ్‌కి' ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ప్రూవ్ చేసిన తర్వాత తను మళ్ళీ నెక్స్ట్ సీరీస్‌కే డ్రాప్ చేస్తూ ఉన్నారు. ఏం చేయలేం. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అలాగే జైస్వాల్. జైస్వాల్‌కైతే ఈ సీరీస్‌లో ఛాన్స్ అయితే రాదు. శుభ్మన్ గిల్ అయితే వచ్చేసాడు. ఓపెనింగ్‌లో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ వీళ్ళిద్దరే ఆడతారు. యశస్వి జైస్వాల్ అయితే బ్యాకప్ ఓపెనర్‌గానే ఉంటాడు. తనకైతే ఛాన్స్ రావడం అయితే చాలా కష్టమనే చెప్పొచ్చు. రోహిత్ శర్మ ఖచ్చితంగా 3 మ్యాచ్‌లు ఆడతాడు. శుభ్మన్ గిల్ 3 మ్యాచ్‌లు ఆడతాడు. సో, యశస్వి జైస్వాల్ కూడా ఛాన్స్ రాదు. తను కూడా సెంచరీ స్కోర్ చేశాడు లాస్ట్ మ్యాచ్‌లో. బట్ తనకు కూడా ఛాన్స్ రాదు ఈసారైతే. ఎందుకంటే కాంపిటీషన్ అంత హెవీగా ఉంది ఇప్పుడు. ఓడీఐ క్రికెట్‌లో గాని, టీ20 గాని. ఇప్పుడు ఛాన్సెస్ రావడం అయితే చాలా కష్టంగానే కనిపిస్తా ఉంది. యశస్వి జైస్వాల్‌కైతే ఈ సీరీస్‌లో. అండ్ అందరూ ఎంతగానో అనుకున్నారు. షమి ఈ సీరీస్‌తో వస్తాడు టీమ్‌లోకని. బట్ తనకు కూడా టీమ్‌లోకైతే రాలేదు. లాస్ట్ సీరీస్‌కైతే తను ఫిట్‌గా లేడు. 10 ఓవర్స్ బౌలింగ్ వేయలేడు అని చెప్పి తనైతే సెలెక్ట్ చేయలేదు. ఈసారి తను ఫిట్‌గా విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడుతున్నాడు. మంచిగా వికెట్లు తీస్తున్నాడు. బట్ అయినా కానీ తననైతే సెలెక్ట్ చేయలేదు. దీన్ని బట్టి ఇక మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, షమి కెరియర్ అయితే ముగిసిపోయినట్టే ఇంకా. అఫీషియల్లీ ఆర్ అనఫీషియల్లీ తననైతే ఇంకా కన్సిడర్ చేయట్లేదు. అది ఏజ్ వల్ల కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. ఇప్పుడు బీసీసీఐ అయితే ఫ్యూచర్ కోసం చూస్తున్నారు. అందుకే యంగ్‌స్టర్స్‌కి ఎక్కువ ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో, ఇక షమి కమ్‌బ్యాక్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమే. తను నెక్స్ట్ జరగబోయే ఓడీఎస్‌లో తను ఉండాలి అంటే, తనకి ఈసారి జరగబోయే ఐపీఎల్ మటుకు బ్రేక్ ఈవెన్ సీజన్ అయిపోవాలి. ఖచ్చితంగా ఆ పర్పుల్ క్యాప్ అయినా సాధిస్తే, ఖచ్చితంగా ఈసారైతే ఇండియన్ స్క్వాడ్‌లోకైతే వస్తాడు. మీ అందరికీ తెలుసు ఐపీఎల్ ఎంత క్రూషియల్ అవుతుందో ఇప్పుడు ఇండియన్ టీమ్‌లోకి రావడానికైతే. సో, ఈసారి ఐపీఎల్ సీజన్‌లో తను మంచిగా పర్ఫార్మ్ చేస్తే, ఖచ్చితంగా వరల్డ్ కప్ అయితే కన్సిడర్‌లో ఉంటాడు. ఈ ఐపీఎల్ అయితే చాలా ఇంపార్టెంట్ షమీకైతే ఇండియన్ టీమ్‌కి రావాలనంటే. ఇంకా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా తనైతే కొంచెం ఫిట్‌గా లేడంటున్నారు. బట్ అదైతే రీజన్ కాదు. తను రీసెంట్‌గా జరిగిన డొమెస్టిక్ మ్యాచ్‌లో కూడా విజయ్ హజారేలో సెంచరీ అయితే స్కోర్ చేశాడు. సో, వీళ్ళేంటంటే రాబోయే టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకొని తనకైతే ఛాన్స్ ఇవ్వలేదు. ఈ స్క్వాడ్‌లో అయితే. తనకైతే రెస్ట్ ఇచ్చారు అంతే. ఇక బుమ్రా కూడా సేమ్. తనకు కూడా టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకొని తనకు కూడా ఈ స్క్వాడ్ నుంచి రెస్ట్ ఇచ్చారు. దీన్ని తప్ప మిగతా ఏ రీజన్స్ లేవు వీళ్ళిద్దరికైతే. అండ్ అలాగే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మొహమ్మద్ సిరాజ్ తననైతే మళ్ళీ స్క్వాడ్‌లోకొచ్చాడు. తను లాస్ట్ సీరీస్‌లో తను ఎందుకు ఆడిపించలేదంటే, టెస్ట్ మ్యాచెస్ అన్నీ కంటిన్యూస్‌గా ఆడుతున్నాడు. తనకి రెస్ట్ ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ టెస్ట్ మ్యాచ్‌లు కూడా లేవు. అందుకే తనని కూడా స్క్వాడ్‌లోకి తీసుకొచ్చారు. ఫైనల్లీ తను స్క్వాడ్‌లోకైతే వచ్చేసాడు. అండ్ ధ్రువ్ జురేల్ అయితే సౌత్ ఆఫ్రికా సీరీస్‌తో ఉన్నాడు. తనైతే ఈ సీరీస్‌కైతే డ్రాప్ చేసేసారు. లాస్ట్ టైమ్ బ్యాకప్‌గా అయితే ఉంచారు. ఈసారి అది కూడా లేకుండా తనైతే తీసేశారు. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ స్క్వాడ్ గురించైతే. ఈ వీడియో మీకెలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.